నమస్తే, నేను కల్పన. గిరీశన్ చెప్పే ఆంధ్రప్రదేశ్ సంగతులు, యాద్గిరి వినిపించే తెలంగాణ ముచ్చట్లు, మన చుట్టూ జరిగే తమాషాలు అవి ఇవి అన్నీ కలిపి రోజు మీకు అందించే సెటారికల్ బులెటిన్ ఆవకాయ బిర్యానీకి స్వాగతం. తెలంగాణ టీడీపీ నాయకులకు, టీఆర్ఎస్ నాయకులకు మరొక కొత్త ఇష్యూ దొరికింది. చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎలా తిరుగుతాడో చూస్తామని వీళ్ళంటే, దమ్ముంటే మా నాయకుడిని అడ్డుకోండి అని వాళ్ళు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. త్వరలో మీ పార్టీ ఖాళీ అయిపోతుందని వీళ్ళంటే, మీ పార్టీలో సత్తా ఉన్న నాయకులు లేకే మా పార్టీ నాయకులను చేర్చుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు. యాదగిరి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద పని పెట్టుకున్నారా? అవు గా రాజధాని కట్టించే పనిలే గింత కూడా ఇరాటం లేకుండా ఉన్నాడట కదా. ఆ పనులన్నీ ఎక్కడికక్కడ వదిలేసి ఇప్పుడు తెలంగాణలో పర్యటిస్తారంట. చంద్రబాబు సార్ తెలంగాణలో తిరుగుతాడా? గజేంద్రబాయ్ తెలంగాణలో తిరిగి ఏం చేస్తాడు? అదిగో అక్కడ టీటీడీపీ నాయకులు రావణ గారు. ఏంటి రావణ గారు, బాబు గారితో ఏదో ప్రోగ్రాం ప్లాన్ చేసినట్టున్నారా? ఏంటండి అది? తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి నాయకత్వం అంతా కూడా తిరిగి మరింత బలోపేతం చేయడానికి కొరకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అందరం కూడా ఆహ్వానించినాం. వారు ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలలో ప్రాధాన్య క్రమంలో జిల్లాల వారీగా కార్యకర్తల ముఖ్య నాయకుల సమావేశాలు ఏర్పాటు చేసి అందులో వారు పాలు పంచుకొని అందరినీ ప్రోత్సహించే విధంగా, అందరికీ కలిసికట్టుగా ఉండి ప్రజాక్షేత్రంలో వెళ్ళి ప్రజా సమస్యల పట్ల స్పందించే విధంగా, ప్రజలతో మమేకమయ్యే విధంగా గత అనుభవాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని వాటన్నింటినీ క్రోడీకరించుకొని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. మంచిగానే ఉన్నది పో ముచ్చట. చంద్రబాబు సారు తెలంగాణలో తిరిగితే మంచిగానే ఉంటది. అయితే మరి టీఆర్ఎస్ లీడర్లు ఏమంటున్నారో విన్నవా? ఒక రాష్ట్రంలోకి వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్రంలో ఎట్లా తిరుగుతాడని అడుగుతున్నారు. చంద్రబాబు సారు తెలంగాణలో తిరిగితే ఊకునే లేదని అంటున్నారు. చంద్రబాబు నాయుడు నిజంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఆయనకి ఏం అవసరం ఉంది? ఏం చేస్తాడు ఈయన? అక్కడ ఆ రాష్ట్రంలో చేయలేక ఈ రాష్ట్రానికి వచ్చి ఏం చెప్తాడు ఆయన? మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మేమున్నాం, మేమంతా మా రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేసుకోవాలో మాకు తెలుసు. అది ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ ప్రజలే ఇప్పుడు స్టార్ట్ చేసినారు. ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ఆంధ్రలో చెప్తున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు అక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేయలేక ఇక్కడ ఈడొచ్చి ఇక్కడ తిరుగుతామంటే మరి మేము కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఏం పన్నదైనా తిరగడానికి ఇక్కడ ఆయన కొడుకు మాట్లాడతాడు. అదేట్రా మంత్రి గారు అలా అంటారేటి? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రాష్ట్రంలోనే తిరగాలి, పక్క రాష్ట్రంలో తిరిగే పనేమున్నదని అంటున్నాడు సారు. ఇప్పటికైనా నేను దయాకర్రావు గారిని, అదేవిధంగా రమణకి ఏం చెప్తున్నా అంటే, మీ పార్టీ ఉనికి కాపాడాలంటే మీరు తెలంగాణలో అన్నీ తిరగండి, మీరు మీ పార్టీని పటిష్టం చేసుకోండి. కానీ మా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అయినా కూడా ఏదో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ఈడ తిరుగుతారు. రేపు కర్ణాటక ముఖ్యమంత్రి వస్తాడు వీడికి, రేపు చెన్నై ముఖ్యమంత్రి వస్తాడు, రేపు ఆంధ్ర ముఖ్యమంత్రి వస్తాడు. ఇట్లా ఆ ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రాల్లో చూసుకోవాలి. ఇక ఆ ముఖ్యమంత్రులు వచ్చి ఇక్కడ మేము ఏదో మాట్లాడతాం చేస్తామంటే ఇక్కడ మేము కూడా చూస్తూ ఊరుకోనికే లేదు. ఎట్లా వస్తారో మేము కూడా చూస్తాం. మరి టీడీపీ నాయకులు ఏమంటున్నారా? చంద్రబాబు నాయుడు తెలంగాణకి తీసుకెళ్తారా లేక ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తారా? ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పెద్ద పెద్ద పైల్వాన్లు ఉన్నారు. దమ్ముంటే చంద్రబాబు నాయుడిని తెలంగాణలో తిరగకుండా ఎయ్యిరి, గప్పుడు చూపెడతామ్మా సత్తా ఏందో అని సవాల్ చేసిండు రేవంత్ రెడ్డి సారు. ఈ రోజు టీఆర్ఎస్ నిజాం నవాబు వారసులం అనుకుంటున్నారు. నిజాం నవాబు వారసులు ఒకవేళ మమ్మల్ని అడ్డుకోవాలనుకుంటే ఈ దొరలు వాళ్ళు అడ్డుకోవడాలను తిప్పికొట్టడానికి పటేల్ వారసులుగా మేమున్నాం. నిజాం వారసులైన దొరలు మీరు తెలంగాణలో మా పర్యటనలు అడ్డుకుంటే వాటిని తిప్పికొట్టే పటేల్ వారసులో మేము ఇక్కడ ఉన్నాం. విజయం ఎవరితో అప్పుడు తెలుస్తుంది. ఒకవైపు నిజాం వారసులు, ఇంకోవైపు పటేల్ వారసులా? డైలాగులు భలే చెప్తారా రేవంత్ రెడ్డి గారు. అసలు చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఏం పనని మహేందర్ రెడ్డి గారు అడిగారు.
దానికి ఏం సమాధానం చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు. దానికి కూడా సమాధానం చెప్తున్నాడు సారు. అటిను ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రజల్ని పరామర్శించడానికి వస్తున్నాడు, మా కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపడానికి వస్తున్నాడు. తప్పేముంది అందులో? ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా భారతదేశంలో ఎక్కడైనా తిరుగుతాడు. ఈరోజు ఆస్ట్రేలియాకే పోయిండు. చంద్రశేఖరరావు గారు మన కేరళ పోలే, కేరళ ముఖ్యమంత్రిని కలవలే. ఎందుకు పోయిండు? ఆయన కొడుకు దుబాయ్లో ఎడుకో పోయొచ్చుండు, నిన్న మన ఈయన సింగపూర్ పోయొచ్చుండు, మళ్ళీ ఎడుకో పోతాడు అంటుండు. అంటే వీళ్ళేమో ప్రపంచంలో ఏరికైనా తిరగొచ్చా, చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్కడికి తిరగకూడదా? మా నాయకుడిని అడ్డుకుంటే మేము కూడా కేసీఆర్ని ఉరికిస్తామని అంటున్నాడు ఎర్రవేలు దయాకర్ అన్న. అడ్డుకుంటే వాళ్ళని కూడా ఉరికిచ్చే రోజు వస్తుంది. ఇలా కేసీఆర్ చేసే ప్రవర్తన కూడా మేము కూడా ఉరికిచ్చే రోజు వస్తుంది. విన్నావు కదా, ఇక మంత్రి జూపల్లి సార్ ఏమంటున్నాడో ఎరికేనా? కేసీఆర్ సార్ చేస్తున్న మంచి పనులు చూసి కాంగ్రెస్ టీడీపీ లీడర్లకు భయం పట్టుకున్నది, గందుకే నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని అంటున్నాడు. అటు చూడు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే, మంచి పనులు చేస్తూ ఉంటే, వేల కోట్ల రూపాయలు మంజూరు చేసే పనులు ప్రారంభం చేస్తూ ఉంటే, టెండర్లు అవుతూ ఉంటే, పెన్షన్లు ఇచ్చింది కళ్ళారా చూస్తూ ఉన్నారు, సన్నబియ్యం ఇచ్చింది కళ్ళారా చూస్తూ ఉన్నారు, చాలా చెరువుల పొడికి సంబంధించి పనులు మొదలు కాబోతున్నాయి. ఇవన్నీ కళ్ళారా చూస్తూ కూడా మీరు ఇంకా విమర్శించే కార్యక్రమం చేస్తూ ఉన్నంటే దీనిలో దాచిపెట్టుకుని ఏం లేదు. అందరికీ తెలుసు, పీఠాలు కదులుతున్నాయి, బేస్ మొత్తం కదిలిపోతా ఉన్నాయి. ఉన్నోళ్ళలో సగం మంది ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీకి వచ్చేసిండ్రు. పీఠాలు కదిలిపోతాయంట్రా, అందుకే అలా నోరు పారేసుకుంటారంట. పీఠాలు కదిలిపోతే మరి తెలంగాణ టీడీపీ నాయకులు ఏం చేస్తారా యాదగిరి? టీఆర్ఎస్ లో ఉన్న లీడర్లకు శాతగాక మా పార్టీలకు వెళ్ళి మంచి మంచి లీడర్లను వంచబోయి గల పార్టీలో ఏడ్చుకొని మంత్రి పదవులు ఇస్తున్నాడు కేసీఆర్ అని అంటున్నాడు రేవంత్ రెడ్డి సారు. వాళ్ళందరూ సన్నాసులు, చవటలు, వీళ్ళు పనికిరాని వాళ్ళు అని చెప్పి, మా పార్టీలో ఉన్న వాళ్ళే సమర్థవంతమైన నాయకత్వం అని చెప్పి నయానో భయానో వాళ్ళని కొనుగోలు చేసి వాళ్ళకి మంత్రులు ఇస్తుండు. ఉన్న వాళ్ళు పూర్తిగా శరం తప్పిపోయి అక్కడ పడి ఉంటున్నారు. రేవంత్ రెడ్డి గారు భలే కవర్ చేసుకుంటారా యాదగిరి? ఇక ఇంకేమన్నాడో ఎరికేనా? కేసీఆర్ ఒక పెద్ద మాయలోడట, జనాలను మోసం చేస్తున్నాడట. ఓ నోటికి ఏది వస్తుంది ఇక. కేసీఆర్ అనేటోడు ఒక మాయలోడు, మాయ మాటలు. ఇది కొంతకాలం జరుగుద్ది. పాము ముంగేసాట కూడా బస్ స్టాండ్లో పెడితే కొంతమంది మూగి చూస్తారు ఇదేదో జరుగుతుందని. పాము ముంగీసి ఏదో తినేస్తామని చంపేస్తాను వాడు చెప్తాడు కదా ఆడించేటోడు. ఇప్పుడు ఫుల్ ఫైటింగ్ ఉన్నది, కత్తి ఉన్నది, రంజుగా ఉన్నది, రండి అని ఉన్న జేబులు గుల్ల చేయగానే పామును ముంగిసని చెరవ పుట్టలు వేసుకొని మళ్ళీ వేసిపోతాడు. కేసీఆర్ వ్యవహారం కూడా అట్లాంటిదే. ఇది పాము ముంగిసి ఆట అని అట్లా అట్లా చూపించేస్తాడు. ఆ జబ్బులు ఈ జబ్బులు. నాలుగో చవితి రోజు నాగపాముని గిన చూపించి కాసులు జమ వేసుకున్నట్టు ఇట్లాంటి వ్యవహారం చేస్తున్నాడు. చేరి కొంతకాలం జరుగుతుంది. దానికి కూడా ఇంకేం చేస్తాం? అదేట్రా ముఖ్యమంత్రి పెట్టుకుని మాయలోడు అంటాడేటి? కేసీఆర్ అనేటోడు ఒక మాయలోడు, మాయ మాటలు. సీఎం పదవికి మంచి మర్యాద ఇవ్వాలి కదా. మరి రేవంత్ రెడ్డి సార్ అంటే ఏందనుకున్నావు? నోరు తెరిస్తే అన్యాసంటి మాటలే వస్తాయి. మా సర్కారు చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక గిసొంటి పాల్తు మాటలు మాట్లాడుతున్నారని మహేందర్ రెడ్డి అంటున్నాడు. 15-20 ఏళ్ల దాకా టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంటుందని జోస్యం కూడా చెప్పిండు. ఇదంతా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, మంచి నిర్ణయాలు, మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేస్తున్నారో ఓర్వలేక ఈ పార్టీలు ఉనికి ఉన్నది. రాను ముందు ముందు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీజేపీ పార్టీలు, టీడీపీ పార్టీలు ఉండవు. అవి రేపు ఇంకా 15-20 ఏళ్ళు కూడా తప్పకుండా మా పార్టీ ఉంటుంది, మా ముఖ్యమంత్రి ఉంటుంది, మేమే పరిపాలన చేస్తాం. ప్రజలకు నిజంగా కూడా ఏదైతే ఓటాడి హక్కు మాకే ఉన్నది. రేపు రాబోయే 15-20 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంటే మరి తెలంగాణలో తెలుగుదేశం నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారా? ఏహే ఆదివారదాకా ఎవరుంటారో ఎవరు పోతారో ఎవరు తెలియదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి అనుకుంటున్నారు ఇప్పుడున్న లీడర్లు. పదవి లేకపోతే నీటిలో నుంచి బయటపడిన చేప పిల్లలాగా గిలగిలా కొట్టేసుకుంటాడు రాజకీయ నాయకులు. అందుకే పదవుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పదవి దక్కితే పర్వాలేదు, లేదంటే కుర్చీలు గాల్లోకి ఎగురుతాయి, అద్దాలు పగులుతాయి, తలుపులు బద్దలవుతాయి, ప్రత్యర్థుల తలలు పగులుతాయి. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను,
పదవుల మీద నాకు ఎలాంటి ఆశ లేదని చాలా మంది రాజకీయ నాయకులు చిలక పలుకులు పలుకుతూ ఉంటారు. ఆవిడ రాజకీయాల్లోకి వచ్చిన పదవుల కోసమేనని వాళ్ళకి తెలుసు, జనాలకి తెలుసు. ఎవరో నమ్మరని తెలిసినా అలా చెప్పడం ఒక సాంప్రదాయం కింద మారిపోయింది. మొన్న బీజేపీలో చేరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కిరణ్ బేడి కూడా అదే మాట చెప్పారు. ఇప్పుడు ఆవిడనే సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. పదవుల కోసం నాయకులు ఎవరి స్థాయిలో ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకే పదవి కోసం ఇద్దరు పోటీ పడ్డప్పుడు పరిస్థితి కాస్త అదుపు తప్పుతుంది. అలాంటప్పుడు ఏం చెయ్యాలో తోసక రెండు వర్గాలుగా ఈడిపోయి కండవరం ప్రదర్శిస్తారు. గుడివాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం మాకు కావాలంటే లేదు, మాకు కావాలంటూ తెలుగు తమ్ముళ్ళు ఇదిగో ఇలా తన్నేసుకున్నారు. నాయకులు పదవుల కోసం పంతాల కోసం ఇలా తన్నేసుకోవడం మన దగ్గరే కాదు, చాలా దేశాల్లో అప్పుడప్పుడు ఇలాగే తన్నుకుంటూ ఉంటారు. తాజాగా నేపాల్ ప్రతిపక్ష నాయకులు అధికారపక్ష నేతలపై మూకుమ్మిడిగా దాడి చేసి కుమ్మేశారు. ఇంతకీ వీళ్ళు ఇలా ఎందుకు తన్నేసుకున్నారో తెలుసా? నేపాల్లో కొత్త రాజ్యాంగం రచించారంట. ఆ విషయం గురించి అధికార పక్షానికి ప్రతిపక్షానికి గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త ముదిరి ఇదిగా ఇలా తనుకున్నారు. మార్షల్స్ని కూడా వదిలిపెట్టలేదు. వెల్కమ్ బ్యాక్ టు ఆవకాయ బిర్యానీ. స్వైన్ ఫ్లూయే కదా, అలా వచ్చి ఇలా పోతుంది అనుకున్నారట. అది వచ్చింది కానీ పోవడం లేదు. జనాలు, ప్రతిపక్షాలు, మీడియా గగ్గోలు పెట్టిన తర్వాత ఆ వ్యాధిపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. స్వైన్ ఫ్లూకు భయపడాల్సింది ఏమీ లేదు అని జనాలకు భరోసా కల్పించారు. ఇప్పటికే తీరుతీరుల సమస్యలతోని జనాలు మస్తు పరిశానులు ఉన్నారు. ఆ పరిశానులు సరిపోవన్నట్లు గదేదో కొత్త రోగం ఒకటి పాడైంది. దాని పేరు స్వైన్ ఫ్లూ అట. హైదరాబాద్లోకి ఈ రోగం రోజు రోజుకు పెరుగుతాంది. జనాలు ఆగమాగం అయిపోతుర్రు. చలికాలంలోనే గా రోగం వస్తుందట, చలి దాకాగానే పోతుందట. మరి గదేం రోగమో ఏందో సమజైతలేదు. ఈ రోగంతో ఎవ్వరికి ఏం కాదు, ఎవ్వరు భయపడొద్దని తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. హాస్పిటల్లో మంచి మంచి మందులు ఉన్నాయి. పోయిన వాళ్ళందరికీ డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారని హెల్త్ మినిస్టర్ కూడా చెప్పిండు. అయినా గా రోగం రోజు రోజుకు బాగా పెరిగిపోవచ్చే. మొన్న ఒక డాక్టర్ కూడా దోకిందట. డాక్టర్లకి రాగా ఇక మాకు రాదా అని జనాలు భయపడుతున్నారు. కొంతమంది కార్పొరేట్ ఆసుపత్రులకు పోయి వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. ఇంకొందరు ముక్కులకు మాస్కులు కట్టుకొని తిరుగుతున్నారు. స్వైన్ ఫ్లూ రోగం ఇంతగానం పెరుగుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుందని అపోజిషన్ పార్టీలు లొల్లి పెడుతున్నాయి. హైదరాబాద్ను వరల్డ్ క్లాస్ సిటీ లెక్క చేస్తామంటే గిదేనా అని షబీర్ అలీ సాబ్ అడుగుతున్నాడు. ఒకవైపు వరల్డ్ క్లాస్ వరల్డ్ క్లాస్ వరల్డ్ క్లాస్ అన్ని వరల్డ్ క్లాసే. మరి వరల్డ్ క్లాస్ అయినాక స్వైన్ ఫ్లూ కూడా వరల్డ్ క్లాస్ అయిపోయింది. హైయెస్ట్ డెత్ తెలంగాణలో అయిపోయినాయి. అంటే వరల్డ్ క్లాస్ డెత్ కూడా ఎక్కడున్నది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది వరల్డ్ క్లాస్ అని బంద్ చేయండి. మీరు వాస్తవాలకు పోండి. ఎలక్షన్ దృష్టిలో ఎప్పుడు చూసినా పార్టీలు మార్పిచ్చేయాలా, కండువలు కప్పాలా, రాజకీయం మాట్లాడాలా. అంటే తెలంగాణ గురించి విద్యార్థులు కానీ, యువకులు కానీ, ప్రజలు కానీ ప్రాణాలు ఇచ్చి తెలంగాణ తీసుకొచ్చినది కేవలం మీకు, మీ కుటుంబానికి అధికారం చేస్తేందుకు కాదు. అసలు తెలంగాణలో కేసీఆర్ పాలన మొత్తం దారి తప్పిందని అంటున్నాడు షబీర్ అలీ సాబు. బిల్డింగులు కట్టిస్తా, హుసేన్ సాగర్లో నీళ్లు తోడిపోసి మంచినీళ్ళు నింపుతా అని ఉత్తుత మాటలు చెప్పుడు బంద్ పెట్టి జనాలు పడుతున్న కష్టాల గురించి సోన్సాయించురని అన్నాడు. ఇది మన దురదృష్టము. ఈ పాలన టోటల్గా గాడి తప్పింది కేసీఆర్ పాలన. ఆయన అన్ని సలం ఏరియాలో వెళ్ళి, లేకుంటే హైదరాబాద్లో టాలెస్ట్ బిల్డింగ్ కట్టేస్తా, ట్యాంక్ బండ్ వాటర్ను తీసేసి డ్రైన్ చేసి కొత్త వాటర్ నింపుతా, అలాంటి భ్రమంలో ఉన్నాడు. కానీ వాస్తవానికి గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతున్నది అని ఆయన పాలన కంప్లీట్గా గాడి తప్పింది. స్వైన్ ఫ్లూ మీద జనాలకు గవర్నమెంట్ అవగాహన కల్పించాలని సిపిఐ నారాయణ సార్ కూడా చెప్పుకొచ్చిండు.
అవగాహన కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది. వాళ్ళకి విలేజ్ లెవెల్ వర్కర్స్ ఉన్నారు, హెల్త్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకొని వీళ్ళకి అవగాహన కల్పించి ముందస్తు జాగ్రత్తగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం మాత్రం బాగానే ఉంటుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్త కోసం అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, మెడికల్ డిపార్ట్మెంట్ మీద, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ వైపు చర్యలు తీసుకోమని చెప్పేసి అని మేము కోరుతాం. ఇక ఇట్లా రోజు రోజుకు ఈ రోగం పెరిగిపోవచ్చే, జనాలు చచ్చిపోతున్నారని అందరూ లొల్లి వేసేసరికి కేసీఆర్ సార్ సీరియస్ అయిండట. వెంటనే ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండట. స్వైన్ ఫ్లూ మీద యుద్ధం ప్రకటించిండు సారు. కార్టూన్లో ఏముందంటే పేపర్ ఆయన ఎవరు పేషెంట్ ఏమో డాక్టర్ దగ్గర పోయి, డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ నాకు స్వైన్ ఫ్లూ ఉన్నది అన్నాడు. అరే బాబు నువ్వు ట్రై చేస్తాడు, నీకేముందని పేషెంట్ పారిపోతా ఉన్నాడు. ఈ కార్టూన్ ఉంది పేపర్లో, ఇది అది చూసి కూడా నేను కొంత బాధపడ్డా. ఎందుకంటే డాక్టర్లకి స్వైన్ ఫ్లూ వస్తే మరి ఎవరు దర్శించాలి అనే కాడికి వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో దానికి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. డాక్టర్ల గురించి కూడా ఇలా చెప్పినాము. జస్ట్ 1 or 2 డాక్టర్స్ ఎవరైతే ట్రీట్ చేస్తారో పేషెంట్లను వాళ్ళు ఎఫెక్ట్ అయినరు. ఎవరైనా తీసుకోవాలి వ్యాక్సినేషన్ అంటే స్వైన్ ఫ్లూ పేషెంట్లను ట్రీట్ చేసే డాక్టర్లు తీసుకోవాలి తప్ప మామూలు జనానికి అవసరం లేదు. పోతే ఇది ఎట్లా ఉంటుందంటే, ఇది సపోజ్ తీసుకుంటాం మనం, అది స్వైన్ ఫ్లూ అనేది పలానా బీమారి అని నిర్ధారణ లేదు ఇప్పటికి. ఒకటి, అది ఒక వైరస్. రెండవది, ఇది సర్వరోగ నివారణ కింద ఇస్తారన్నట్టు. ఇది వ్యాక్సినేషన్ అనేది సూటిగా దాని మంది అన్నట్టు మందు లేదు అది. కాబట్టి అది దానికి తలగచ్చు, తలగకపోవచ్చు, అనవసరంగా వేసుకొని ఒళ్ళుపాటు చేసుకోవచ్చు. కాబట్టి ఒక డాక్టర్ గారు చెప్పి నవ్వుకుంటా, హాస్పిటల్ అతనే, పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్. ఆయన ఏమన్నారంటే డాక్టర్ దగ్గరికి వచ్చి, నాకు టీకా ఈసారి నాకు స్వైన్ ఫ్లూ భయం వేస్తుందంటే, నేను స్వైన్ ఫ్లూ పనిచేసే హాస్పిటల్ నేను పనిచేస్తానన్నాయా అన్న వార్డులు ఉన్నాయి, పేషెంట్లు, నేను అందులోనే ఉన్నా, ఆమె డాక్టర్, నేనే తీసుకోలేదు, నీకెందుకు సార్ నాకు అనవసరంగా పంపించినాడు. సెంట్రల్ గవర్నమెంట్ తోని మాట్లాడిండట. హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళని పిలిపించి గాళ్ళతో కూడా మాట్లాడిండట. అసలుకి స్వైన్ ఫ్లూ గురించి ఎవ్వరు భయపడే అవసరమే లేదు. జనాలు భయపడుతున్నంత బయట ఏమైతలేదని వాళ్ళందరూ చెప్తున్నారు. హైదరాబాద్ ఇదివరకు 2009లో వచ్చింది, 2010లో వచ్చింది. ఇది 3వసారి 4వసారి. ప్రతి చలికాలం వస్తుంది, చలికాలం కాగానే పోద్ది బాబు. ఇప్పుడు ఫిబ్రవరి ఇంకో 2 వారాలల్లో మొత్తం అసలు మీ H1N1 ఉండని కూడా ఉండదు. వ్యాక్సినేషన్ అవసరం లేదు, మాస్కులు ఇప్పుడు కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈ టెన్షన్ పడేది అవసరం లేదు అసలే. ప్లస్ వచ్చిన ప్రతి ఒక్కడు కూడా చచ్చిపోతారా అంటే చచ్చిపోయే డిసీజ్ కాదు ఇది అసలే. వేరే రోగాలుండి ఇది వస్తే అప్పుడేమన్నా ఆ రోగంతో చచ్చిపోయిందా, ఈ రోగంతో వచ్చిందా అని ఆటాప్సీ చేస్తే తెలుస్తుంది. ఉత్తగానే టీవీ రాగానే టీవీతో చచ్చిన ప్రతి పేషెంట్కి టీవీతో చావడం అసలే. వేరే రోగాలు చాలా ఉంటాయి దాంతో వస్తాయి. అందుకని H1N1 అనేది మేము చెప్పేది మెడికల్గా. ఇప్పుడు మాకు కూడా ఆసుపత్రులు ఉన్నాయండి, మేము కూడా ఇప్పుడు మాస్క్ కట్టుకొని తిరగట్లేదు. ఎక్కడైనా చూడండి మీరు, ఏం లేదు. ఇది భయంకరమైన వ్యాధి కాదు. ఉంటే చెప్తామండి, మాదేం. విన్నారు కదా, ఎవ్వలేం చెప్పినా ఎవ్వరు జాగ్రత్తగా గాలు ఉండాలి. మాకేమైతే తీ అని అనుకోకుర్రి. పానం ఖరాబ్ అయినాక ఎన్ని అనుకుంటే ఏం లాభం చెప్పుర్రి. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నానంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరూ నమ్మరు. అదేవిధంగా సిన్సియర్గా డ్యూటీ చేసే పోలీసులను కూడా జనం నమ్మడం లేదు అని అంటున్నారు పోలీస్ అధికారులు. అందుకే ఒక కొత్త పథకం ప్రారంభించారు. ఏంటా పథకం, ఏమా కథ? హైదరాబాద్ రోడ్ల మీద అడ్డదిడ్డంగా పోయేటోళ్ళను ట్రాఫిక్ పోలీసులు ఆపి గాల కాడ 50 100 తీసుకొని ఇడిచిపెడతారు. పైసలు ఇయ్యనంటే గాల బండి కొంచెం పోయి స్టేషన్లో పెడతారు. ఓటుల చాలని కట్టి బండి కొంచెం పోమంటారు. ఇదంతా ఎందుకని చాలా మంది 50 100 ఇచ్చి వెళ్ళిపోతారు. అయితే ఏ మాట కా మాట చెప్పుకోవాలి. కొంతమంది పోలీసులు మస్తు స్ట్రిక్ట్గా ఉంటారు. తప్పు చేసిన వాళ్ళు ఎన్ని పైసలు ఇస్తామన్నా ఇడిచిపెట్టరు. ఎంత చలానా రాయాలనో అంతే రాస్తారు. అయితే లెక్క ప్రకారం చలాన్ రాసి పైసలు తీసుకునే పోలీసులను కూడా జనాలు అనుమానంగా చూస్తారని అంటున్నాడు పోలీస్ సారు. తాటి చెట్టు కింద కూకుని పాలు తాగుతున్నామంటే ఎవరు నమ్ముతారా? ఎవరో నమ్మరా? ఆ పోలీస్ బాస్ కూడా గదే మాట అన్నాడు. కొంతమంది ఎయ్యవచ్చుకనే మంచోళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తున్నదని బాధపడ్డాడు. తెలుగులో ఒక సామెత ఉంది, తాడి చెట్టు కింద మనం కొబ్బరి నీళ్లు తాగినా కానీ ఎవరు కూడా మనం గొంతెత్తి చెప్పినా నేను కొబ్బరి నీళ్లు తాగుతున్నానని ఎవరు నమ్మరు. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్లో మేము ఈ ట్రాఫిక్ చాలాని ఇష్యూ చేస్తూ రోడ్డు మీద ప్రజల్ని ఆపి అక్కడ చాలానికి సంబంధించిన క్యాష్ని మనం కలెక్ట్ చేస్తున్నా కానీ చూసే వారందరికీ, ఆ దారిన పోయే వారందరికీ ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి అనుమానం అనేది ఉంటుందన్నట్టు. అయితే ఏ తప్పు చేయకుండా చాలా ఆనెస్ట్గా అంకిత భావంతో చేసేటటువంటి పోలీస్ అధికారులు కూడా
ఆ నిందకు లోను కావాల్సి వస్తుంది. ఆయన చెప్పింది కూడా నిజమే కదరా యాదగిరి. పోలీసులు నీతి నిజాయితీ ఉన్న పోలీసులు చాలా మంది ఉన్నారు. అయినా పేదలకు పోలీసులను చూడగానే ఆటోమేటిక్గా అదే ఫీలింగ్ వచ్చేస్తుంది. గదే మరి గా పేరు దూరు చేసుకొని మంచి పేరు తెచ్చుకునేందుకు పోలీసులు కొత్త కొత్త ప్రోగ్రాంలు చేస్తున్నారు. జనాలతోని మంచిగా మాట్లాడుతున్నారు. గల్లీల పోరలకు ఆటల పోటీలు కూడా పెడుతున్నారు. ఇప్పుడు పోలీసులు ఇదివరకు లెక్క లేరు, మస్తు మారిపోయినరని తారీఫ్ చేస్తున్నాడు హోమ్ మినిస్టర్ సారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఓన్లీ చలాన్ చేయడం, ఎవడైనా గొడవలు అయితే తీసుకొచ్చి లోపల పడేయడం, 4 తన్నడం, కోర్టుకు పంపడం. పోలీస్ డిపార్ట్మెంట్ పని ఇదే ఉండే. ఇవాళ అది కాకుండా ప్రజల దగ్గరికి పోలీసులు వెళ్తున్నారు. ఈ మధ్యన కొత్త సిస్టమ్ పెట్టారు సిటీలో. యూత్ను అందరిని అట్రాక్ట్ చేసి ఆర్గనైజ్ చేసి క్రికెట్ మ్యాచ్లు ప్రతి డివిజన్లో, ప్రతి పోలీస్ స్టేషన్లో క్రికెట్ మ్యాచ్లు చేసి ప్రజలతోటి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నది పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవన్నీ అవసరం లేదు కదా. కానీ మా ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, మా డీసీ గారి యొక్క పిలుపు మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నారు. ఇనవా హోమ్ మినిస్టర్ ఏం చెప్పిండో, పోలీస్ సిస్టమ్ను మొత్తం చేంజ్ చేస్తున్నారు. ఇక ఇప్పటిసంది రోడ్ల మీద ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళ కాడ పైసలు వసూలు చేయరు. 50 100 తీసుకొని బండ్లు ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక అంటే మీరు ఎట్టాగానే ఇల్లు ఆయన వదిలేస్తారా ఏంటి? గట్ల కాదురా బాయ్, పైసలు వసూలు చేస్తారు కానీ అక్కడికక్కడనే పైసలు తీసుకోరు. ఒరే నీకు దండం పెడతాను, కాత అర్థమయ్యేది చెప్పరా ఆయన. అరే గింత మంచిగా చెప్తుంటే కూడా నీకు సమజ్ అవుతలేదా? అయితే ఇను, ఎవరైనా ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసిరనుకో గాలను ఆపి చాలాన్ రాసి చేతికి ఇచ్చి పోమ్మంటారు. గాలుగా చాలానే తీసుకుపోయి అటెంకల్లా ఆన్లైన్లో కట్టాలి. నీకు ఇప్పుడు కూడా సమజ్ కాకపోతే అటు చూడు, ఆడ పోలీస్ సార్ చెప్తున్నాడు ఇను. మనం డెవలప్డ్ నేషన్స్ చూసినట్లయితే ఈ గ్లోబల్ సిటీస్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడా కూడా స్పాట్లో డబ్బు కలెక్ట్ చేయడం అనేది ఉండదు. వాళ్ళు టికెట్ మాత్రం ఇస్తారు, సర్టెన్ టైం లిమిట్ ఇస్తారు. ఆ టైం లోపల కట్టకపోతే మనం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే రీతిలో మనము ఈరోజు ఈ క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మనము హైదరాబాద్ సిటీ పోలీస్ వ్యవస్థను ఒక గ్లోబల్ సిటీ పోలీస్ వ్యవస్థగా మార్చడంలో ఇది ఒక మొదటి అడుగు అని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ప్రయోగం బాగానే ఉంది కానీ దీనివల్ల ఉపయోగం ఎవరికరా? అరే ఏంద్రాబాయ్, నువ్వు కోడిగుడ్డు మీద ఈగలు వీక్తావు. ఈ సిస్టంలో రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళు పోలీసులకు లంచం ఇచ్చి తప్పించుకొని పోయేది ఉండదు. అర్జెంట్ పని మీద పోయేటోళ్ళను ఆపి పైసలు కట్టిపోమని సతాయించుడు ఉండదు. చాలా ఫాయిదాలు ఉన్నాయి. ఫారెన్లో ఇదే సిస్టమ్ ఉన్నదట. ఇప్పుడు హైదరాబాద్లో కూడా పెడుతున్నారు పోలీసులు. అయితే ఒక ముచ్చట చెప్తిను, ఎంత మంచి ప్రోగ్రామ్ అయినా దాన్ని చక్కగా అమలు చేస్తేనే సక్సెస్ అవుతుంది, లేకపోతే 3 రోజుల మురిపం లెక్కనే అవుతుంది.